బంగ్లాదేశ్ క్రికెట్లో కెప్టెన్గా నజ్ముల్ హసన్ షాంటో ప్రస్థానం ముగిసింది. ఇప్పటికే టీ20 వన్డే కెప్టెన్సీని కోల్పోయిన షాంటో ఇప్పుడు టెస్టు కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. కొలంబో వేదికగా శ్రీలంకతో జరిగిన రెండో టెస్టులో ఓటమి అనంతరం షాంటో తన నిర్ణయాన్ని వెల్లడించాడు. బంగ్లా క్రికెట్ బోర్డుతో విభేదాల కారణంగా షాంటో ఈ నిర్ణయం తీసుకున్నాడు. టీ20 కెప్టెన్సీ నుంచి తనంతట తానే తప్పుకున్న షాంటో వన్డే టెస్టుల్లో సారథిగా కొనసాగాలని నిర్ణయించుకున్నాడు. కానీ బీసీబీ మాత్రం అతడికి ఊహించని షాక్ ఇచ్చింది. ఈ నెల 12న అత్యవసర సమావేశం ఏర్పాటు చేసిన బంగ్లా క్రికెట్ బోర్డు అనూహ్యంగా వన్డే జట్టు కెప్టెన్సీ నుంచి షాంటోని తప్పించింది. అతడి స్థానంలో స్టార్ ఆల్రౌండర్ మెహదీ హసన్కు తమ వన్డే కెప్టెన్గా బంగ్లా క్రికెట్ నియమించింది. అప్పటి నుంచి షాంటో బీసీబీ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే షాంటో టెస్టు కెప్టెన్సీని కూడా వదులుకున్నాడు. ఇది వ్యక్తిగతం కాదు, జట్టు శ్రేయస్సు కోసమే ఈ నిర్ణయం తీసుకున్నాను. గత కొన్ని సంవత్సరాలుగా బంగ్లాదేశ్ డ్రెస్సింగ్ రూమ్లో భాగంగా ఉన్నాను. ముగ్గురు కెప్టెన్లు ఉండడం సమంజసం కాదని నేను భావిస్తున్నాను. ఇది కేవలం నా అభిప్రాయం మాత్రమే. దీనిపై బోర్డు ఆలోచన ఏంటో నాకు తెలియదు. ఏదేమైనప్పటికీ వారి నిర్ణయానికి మద్దతు ఇస్తాను అని పోస్ట్ మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్లో షాంటో పేర్కొన్నాడు.